హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే పులిహోర చేస్తున్నాను చూడండి. మీరైతే మాడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా సరే మాడినది స్మెల్ వస్తే మాత్రం బాగోదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేనైతే ఒక బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీరా వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆవాలు జీరా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీరా వేయండి. ఆవాలు జీరా మంచిగా చిటపటలాడిన తర్వాత మినప్పప్పు, మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటే పులిహోర అంతగా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. మధ్య మధ్యలో మనకి తింటూ ఉంటే పండ్లకు తలుగుతూ ఉంటే చక్కగా అనిపిస్తుంది అనమాట. టేస్టీగా ఉంటుంది మినప్పప్పు దోరగా వేగితే. ఓకేనా ఫ్రెండ్స్? మినప్పప్పు దోరగా వేగిన తర్వాత శనగపప్పు వేసేసేయండి. శనగపప్పు కూడా దోరగా వేగాలన్నమాట. ఎక్కువగా మాడిపోకూడదు. మాడిపోతే మాత్రం ఆ టేస్ట్ అనేది వేరేలా వస్తుంది అనమాట. శనగపప్పు అయితే వేస్తున్నాను. శనగపప్పు ఓకేనా ఫ్రెండ్స్? శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు జీరా వేసి మంచిగా ఫ్రై చేయండి. దోరగా వేయించండి అనమాట. పులిహోర ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. చాలా విధాలుగా చేసుకోవచ్చు అనమాట. చింతపండు, నిమ్మరసం, ఇంకా మ్యాంగో ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ పల్లీలు వేసుకున్నాను చూడండి. పల్లీలు అయితే ఇంకా పచ్చిగా ఉంటే నాకు అస్సలు నచ్చదండి పులిహోర అయితే. పల్లీలు అందులో పులిహోరలో పల్లీలు ఖచ్చితంగా ఉండాలి. ఆ పల్లీలు మళ్ళీ మంచిగా దోరగా కంటే ఇంకొంచెం అయితే దోరగా కంటే ఇంకెక్కువనే వేగాలి. అవి దోరగా వేగితే కూడా బాగోవు. దోరగా కంటే ఇంకొంచెం ఎక్కువ వేగాలి. మాడిపోకూడదు. మాడిపోతే కూడా నచ్చదు నాకు అసలు. దోరగా కంటే ఇంకా 75-80% మంచిగా వేపేస్తాను అనమాట నేనైతే. చూడండి ఎంత బాగా వేగాయో, ఒక్కటి కూడా మాడిపోలేదు. చక్కగా నీట్గా మెల్లిగా వేపుకోవాలన్నమాట. ఒక్కదాని తర్వాత ఒకటి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను. ఇది అన్నీ మెత్తగా రాకూడదు అనుకుంటే మనం ఇప్పుడు పచ్చిమిర్చి అవి వేస్తాం కదా, పులుపు పోస్తే ఈ పల్లీలు అవి అనేటివి ఏమైతాయి అంటే కొంచెం మెత్తగా అనిపిస్తాయి. మనం నములుతూ ఉంటే కరకరలాడవు పల్లీలు. అందుకని మీరు తీసేవాళ్ళు ఇవి ఆవాలు జీరా ప్లస్ శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు. పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పులుపు పోసిన తర్వాత అన్నం వేసి తర్వాత ఇది మళ్ళీ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా పల్లీలు అది కలిపేసుకోవచ్చు. అలా అయితే ఇంకా బాగుంటుంది. కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఆ పల్లీలు, మినప్పప్పు, ఆ శనగపప్పు మంచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే పసుపు వేసాను. చూసారా? ఒక్కదాన్ని తర్వాత ఒక్కటి వేయండి. చక్కగా ఫ్రై అవ్వాలి ప్రతిదీ. ఏది ఫ్రై అవ్వకుండా అసలు టేస్ట్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చింతపులుపు అయితే పోసాను. చింతపండు రసంతో అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చింతపండు రసాన్ని అయితే నేను వాడాను. నాకు ఫాస్ట్గా అవ్వాలి అంటే ఇలాగే చేస్తాను. ఇంకా నెమ్మదిగా ఉన్నప్పుడు కరేపాకు వేసుడు అయితే మర్చిపోయాను. మీరైతే ముందుగానే వేసుకోండి. పులుపు పోయకముందే వేసుకోండి, బాగుంటుంది అనమాట. నూనెలో చిటపట్లాడాలి ఆ కరివేపాకు కూడా. నేనైతే మర్చిపోయాను. నెక్స్ట్ వేస్తున్నాను చూడండి. అందుకని మనం ఫస్ట్ ఆ పల్లీలు అవన్నీ పక్కన తీసి పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట టేస్ట్. మీరైతే అలాగే ట్రై చేయండి. నేనైతే ఇలాగే చేశాను అనమాట. చేస్తాను ఎప్పుడైనా, కానీ ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ, టైం లేట్ అయిందని అందరికీ. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. అది మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ అయితే ఉండాలి. ఎక్కువ సాల్ట్ ఉంటే తినలేరు, తక్కువ సాల్ట్ ఉంటే తినొచ్చు, కానీ ఎక్కువ సాల్ట్ ఉంటే తినలేరు ఫ్రెండ్స్. మీరైతే సాల్ట్ చూసి వేసుకోండి. ఎంత క్వాంటిటీ సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కొంచెం తక్కువైనా బాగుండదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదంట ఉప్పు. ఎన్ని వేసినా సరే టేస్ట్ అనేది తెలియదు, కానీ ఉప్పు వేస్తే మాత్రం ఎలా ఉంది అనేది మాత్రం టేస్ట్ తెలుస్తుంది. అన్నేసి చూడు నన్నేసి చూడు, అన్ని వేసినా వేస్ట్, నన్ను ఒక్కదాన్ని వేసి చూస్తే ఎలా ఉందో చెప్తాను అని ఉప్పు అన్నదంటండి. నాకు పెద్దవాళ్ళు ఏదో అంటే విన్నాను, నేను మీకు చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంత బాగా పులుపు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. పులుపు కూడా మంచిగా వేగాలి. ఆయిల్ మొత్తం పైకి రావాలి. అప్పుడు కానీ మనం రైస్ కలపాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగైతేనే పులిహోర నువ్వు రేపటిదాకా పెట్టినా బాగానే ఉంటుంది.
పాడవకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఆల్.